హైదరాబాద్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని వచ్చాయి భయ్య. నంద్యాల వెహికల్ కానీ తీసుకొచ్చి బయట పెట్టినాను. అదే విధంగా మన కర్ణాటక బండి మన నవీన్ అన్న ఒక బండి ఒకటి తీసుకుని ఇచ్చున్నాడు. అదే విధంగా మన సబ్స్క్రైబర్ ఎక్స్ట్రీమ్ వెహికల్ కానీ జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఈ క్యాప్ గురించి నవీన్ అన్న చెక్ చేశాడు భయ్య. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 217 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 3:20 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 28/11/2024 ఈ రోజు వర్క్ అనేది మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి నంద్యాల వెహికల్ తీసుకొచ్చాం. అదే విధంగా మన నవీన్ అన్న ఒక బండి పెట్టాడు, ఆయన ఊరికి వెళ్తాం కాబట్టి ఆ బండి కానీ పెట్టాడు. అదే విధంగా ఏంటంటే ఒక CBZ ఎక్స్ట్రీమ్ కానీ జస్ట్ ఇప్పుడే వచ్చింది, డైలీ వీడియో స్టార్ట్ చేసే ముందరే వచ్చింది. అయితే ఈ రోజు వర్క్ లో మనకి హైదరాబాద్ వెహికల్ సంబంధించిన డిస్క్ ప్లేట్ అండ్ కార్బెటర్ అయితే వచ్చేసింది. ఈ రోజు నైట్ కి హైదరాబాద్ వెహికల్ అనేది రెడీ అయిపోద్ది. అయితే ఆ వెహికల్ సంబంధించి చూసేసేయండి భయ. చూడండి టుడే వర్క్ లో ఆల్మోస్ట్ మనకాడ యూనికాన్ అండ్ లియో గానీ ఒకటి ఉంది, అది కానీ మీకు చూపిస్తాను. అయితే ఈ వెహికల్ చూడండి, ఆల్మోస్ట్ ఈ బండి మధ్యాహ్నం భోజనానికి అంతా రెడీ అయిపోవాలని ఫిక్స్ అయిపోయి అలా ఫ్రంట్ డిస్ప్లే కార్బెటర్ పెట్టి డోమ్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి టైం చూడంగానే 6 ఏంది టైం ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి చూస్తే 2:36 టైం అయిపోయింది. సరే భోజనం టైం అయిపోయింది కాబట్టి డిస్ప్లే అండ్ కార్బెటర్ అయితే ఆడ పెట్టేశాను. ఈ బండి భోజనం పోయి రాగానే జస్ట్ ఒక 2 అవర్స్ టైం అనుకోండి అయిపోద్ది. అయితే ఉదయం నుంచి ఏం చేశాను, డోమ్ సెట్ చేశా. డోమ్కి ఏదైతే లోపల ప్యానల్ అని చూస్తారా, జస్ట్ వెయిట్ లైట్ ఆన్ చేస్తాను. ఈ ప్యానల్ అనేది కట్ అయిపోయింది, డౌట్ రాకుండా సాల్డరింగ్ చేశా. వెనకాల కానీ లెడ్ ఎక్కువ పెట్టా, అంటే ఏరే ప్లాస్టిక్ ముక్క తీసుకొని వెనకాల లెడ్ పెట్టాను, డ్యామేజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంది. 2-3 సార్లు చెక్ చేశా. ఓకేనా, ఎక్కువ ఏడే కట్ అయిపోతూ ఉంటుంది ప్రతిదానికి. అది ఎట్లెట్లు LED సైడ్ LEDs వేసి మొత్తం ఫిట్టింగ్ చేసి మొత్తం రెడీ చేసాను. డోమ్ కానీ పర్ఫెక్ట్, డోమ్ ఎక్కించడమే. ముందర డిస్ప్లే బిగించి ఆయిల్ సర్క్యులేషన్ చేస్తే ఫ్రంట్ సెక్షన్ అయిపోద్ది. కార్బెట్ బిగించి బండి స్టార్ట్ చేస్తే బండి ఎవ్రీథింగ్ ఓకే. తర్వాత ఏముంది, బండికి చేపిస్తే వాటర్ వాష్ చేపిస్తాను కింద వరకు, అంటే ఒకసారి సోప్ వేపిస్తాను. లాస్ట్ టైం చెప్పాను కదా మట్టి అక్కడక్కడ ఉందని చెప్పేసి. ఆల్మోస్ట్ మనకు సర్వీస్ మోటార్ కానీ వచ్చింది, అది దాని గురించి కానీ చెప్తాను మీకు. ఓకేనా, ఇది హైదరాబాద్ వెహికల్ భోజనం పోయి రాగానే అంటే సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు అంతా రెడీ అయిపోద్ది ఈ బండి. ఓకేనా, ఇది ఓకే భయ్య. చూసారు కదా, నైట్ కి ఈ బండి రెడీ అయిపోయిన తర్వాత బయట ఉన్న బండ్లు ఏదైతే యూనికాను లియో అదే విధంగా ఎక్స్ట్రీమ్ వెహికల్ అనేది ఈ రోజు స్టార్ట్ చేయను, రేపు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తా. ఈ రోజు నైట్ కి ఎక్స్ట్రీమ్ అయిపోగానే నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ మొత్తం డబ్బాలే భయ్య. ఏది మన పిడిగాల్ వెహికల్ చేసిన డబ్బాలు, ఈ బండి ఆ డబ్బాలు మొత్తం లోపలంతా డబ్బాలు అడ్డా ఉన్నాయి. ఆ డబ్బాలన్నీ తీసి బయటపడేసి కాటాకేసి రూమ్ మొత్తం పొలా నీళ్ళు వస్తాయి, మొత్తం పైప్ వేసుకుని మొత్తం పట్టేస్తాను. ఎందుకంటే చెదురులు ముందు కొట్టా, ఆ చెదురు సంబంధించిన ముందు అనేది మొత్తం కింద రాల్చా, అదంతా కిందంతా గలీజ్గా ఉంది, భయంకరమైన స్మెల్. అందుకని రూమ్ మొత్తం నీటికి కడిగేస్తే ఆ బండ్లు తీసుకొచ్చి లోపల పెట్టేస్తే ఒక్కొక్క బండికి ఇక్కడ యూనికానికి ఇంజిన్ డౌన్ చేయాలి, లియోకి ఇంజిన్ డౌన్ చేయాలి, CBZ ఎక్స్ట్రీమ్ కానీ గేర్ లో ఏదో సౌండ్ వస్తుంది, అది కానీ ఇంజిన్ ఓపెన్ చేస్తా ఉంటది. నేను మన తోలినప్పుడు నాకేం అనిపించలేదు. అయితే చూద్దాం, ఓకేనా, చూద్దాం. అయితే మీరు ప్రజెంట్ ఏం చేస్తారంటే రేపటి వర్క్ ఏముంది, అదే భయ్య మనకి నంద్యాల వెహికల్ వచ్చింది కదా, అదే విధంగా లియో వెహికల్ ఉంది కదా, ఈ 2 వెహికల్స్ చూసుకోండి. ఎక్స్ట్రీమ్ వెహికల్ అనేది జస్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అది ఇంకా వీడియోలో ఎంటర్ కాలేదు, దాని గురించి నోటు మాటలు మీకు తర్వాత చెప్తాను, చూసుకోండి భయ్య. ఇదే నంద్యాల వెహికల్. నంద్యాల వెహికల్ అనేది రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ తీసుకుని డైరెక్ట్ గా మన షాప్ పడికి వచ్చేసాను. షాప్ పడికి వచ్చిన తర్వాత దీంట్లో ప్రాబ్లమ్స్ నేనేం ప్రజెంట్ నోటీస్ చేశాను, అయితే ఈ రోజు వాడతాను భయ్య, రేపు ఓపెన్ చేస్తాను. ఎందుకంటే హైదరాబాద్ వెహికల్ అనేది మన క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది కాబట్టి రేపు ఓపెన్ చేస్తాను. ఈ బండి అదే విధంగా ఆ బండి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బండి కానీ చూసుకుంటే ప్రజెంట్ బండికి ఫుల్ ఇంజిన్ చేయాలి. అయితే ఒకసారి మీకు ఇంజిన్ కానీ నేను స్టార్ట్ చేసి చూపించేస్తాను. బండికి క్రాంక్ సౌండ్ ఉంది, సరైన గుండా విపరీతమైన స్మోక్ వస్తుంది. అదే విధంగా ముందర హ్యాండిల్ బెండ్ ఉంది, ఫోర్క్ కొద్దిగా క్రాస్ ఉంది, ఫోర్క్ కానీ గుంటలో పడితే డక సౌండ్ వస్తుంది. అదే విధంగా బ్యాక్ వీల్ సెక్షన్కి వస్తే బ్యాక్ షాక్ అబ్జర్వ్ సంబంధించిన ఇక్కడ ఈ బుష్ పోయింది, ఇది ఓపెన్ చేసి షాక్ అబ్జర్వ్ చూపిస్తాను. బుష్ అయితే వేయలేరు, అయితే షాక్ అబ్జర్వ్ కానీ ఒకసారి బండిగా తీసుకెళ్లి షాక్ అబ్జర్వ్ చెక్ చేపిస్తాను. అయితే ఎడుగుని చూసుకుంటే బ్యాక్ వీల్ బేరింగ్ కానీ పోయింది, ఎడు చూడండి ఓపెన్ కనబడుతుంది. బండి స్టాప్ చేస్తాను. ఓకే చూడండి, వీల్ షేక్ వస్తుంది, బ్యాక్ వీల్ బేరింగ్లు పడాయి. ఏడు పట్టుకొని చూసుకుంటే స్టే బుష్లు కానీ పడాయి. ఇవన్నీ కస్టమర్తో మళ్ళీ మాట్లాడతాను భయ్య నేను, ఎందుకంటే 1 డే వాడి చూసిన తర్వాత భయ్య ముందర ఫోర్క్లు బెండ్ ఉంది, హ్యాండిల్ బెండ్ ఉంది, ఇంజిన్లో ఫుల్ ఇంజిన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ షాక్ సంబంధించిన బుష్ ఈ లోపల నేను షాక్ అబ్జర్వ్ వెళ్ళి చెక్ చేపించేస్తాను కదా, అప్పటికి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది మందర ఇలా చేసుకోవాలని చెప్తాను. అదేవిధంగా బ్యాక్ స్టే బుష్లు పడినాయి, బ్యాక్ వీల్ బేరింగ్లు పడినాయి, చైన్ గార్డ్ కానీ ఓపెన్ చేసి చైన్ స్పాడ్ కండిషన్ కానీ చూసేస్తాను ఒకసారి. అంటే టోటల్గా బాడీ వర్క్ అనేది ఏమేమి కంప్లైంట్స్ అన్నీ చూసి దానికి ఎస్టిమేషన్ ఎంత వద్దు అనేది కస్టమర్కి చెప్తాను. చెప్పిన తర్వాత కస్టమర్ బిల్ అనేది టోటల్గా పెట్టుకోగలరా లేకపోతే ఏమైనా కొద్దిగా ఆఫ్ చేసుకున్నాడు అనేది తర్వాత రేపు మాట్లాడదాం.
మొత్తం మనం ముందు చెక్ చేసుకుని ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత చూస్తున్నాం ఈ బండి నంద్యాల వెహికల్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే మీరు నెల్లూరు వెహికల్ ఇది కర్ణాటక బండి. కర్ణాటక నుంచి మన నవీన్ అన్న గదే వచ్చింది బండి ఇది. అయితే ఈ బండిలో కంప్లైంట్ కానీ చూసుకుంటే ముందర ఫోర్క్ లేదు కదా, ఇంజిన్లో స్లోలో మూవ్ చేసేటప్పుడు గరక్ 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 సౌండ్ వస్తుంది. రన్నింగ్లో పోతున్నాడు కానీ ప్రతి గేర్లో సౌండ్ వస్తుంది. ఇది ఇంజిన్ ఓపెన్ చేసి చూసుకోవాలి. గేర్ వీల్స్ ఏమైనా పోయి ఉండొచ్చు. అయితే మనకి మామూలుగా స్టాపింగ్లో ఉన్నప్పుడు కానీ లైట్గా మూవ్ చేసినప్పుడు గర్రక్ 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 సౌండ్ వస్తుంది. దానికోసం అది ఇంజిన్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే బండి స్మోక్ గానే వస్తుంది. ఓకేనా, స్మోక్ గానే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బ్యాక్ ప్యానల్స్ అనేది డ్యామేజ్ అయిపోయినాయి, రెండు పక్కల డ్యామేజ్ అయిపోయింది. వెనకాల నుంచి ట్రాక్టర్ కొట్టిందంట. అదేవిధంగా బ్యాక్ మడ్గాడ్ కానీ ఇరిగిపోయింది. ఇవన్నీ ఓకేనా. ఆల్మోస్ట్ ఈ బండికి కానీ చూసుకుంటే ఒక 25,000 దాకా అవ్వచ్చు ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ చెప్పాను. అంటే ఇంజిన్లో వర్క్ అంటే ఫుల్ ఇంజిన్, బాడీ ప్యానల్స్, బ్యాక్ మడ్గాడు ఇవన్నీ కలిపి ఒక 25,000 దాకా దీనికైతే అవ్వచ్చు. దీన్ని ఇంజిన్ బాగానే ఉంది, సరైన కూడా స్మోకు, ఆ సౌండ్ గరక్ 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 సౌండ్ అయితే వస్తుంది. ఈ బండికి కానీ చూసుకుంటే ఈ బండికి కానీ ఇంజిన్ ఫ్రంట్ ఫోర్క్లో ఒక 20, వెనకాల సెక్షన్ కానీ చేసుకుంటే షాకప్ దగ్గర కొత్త చేసుకుని ఒక 25 వరకు దీనికి కానీ అవ్వచ్చు. అయితే ముందు చెక్ చేద్దాం షాకప్ దగ్గరికి బుష్ వేస్తారా వేయరా, లేకపోతే దాన్ని ఎలా డీల్ చేయాలి, చైన్ స్పాడ్ కండిషన్ ఎలా ఉంది, కస్టమర్ మొత్తం ఒకేసారి చేయించుకుంటారు లేకపోతే ఓన్లీ ఇంజిన్లో వరకే చేయించుకుంటాడు అనేది నేను తోలు చూసి ఫైనల్గా ఎస్టిమేషన్ చేతిలో పెట్టుకుని అప్పుడు కస్టమర్ కాల్ చేసి మెసేజ్ చేసి ఏదో ఒకటి చేస్తాను భయ్యా. ఓకేనా. ఇది మనకి రేపటి వెహికల్స్, ఇవన్నీ ఈరోజు వెహికల్స్ కాదు. ఈరోజు వెహికల్ ఓన్లీ మనకి ఈ హైదరాబాద్ వెహికల్. ఓకే మీరు చూసారు కదా, ఇక్కడ యూనిక్ అండ్ నంద్యాల వెహికల్ విషయం ఏంటంటే నేను రేపు కస్టమర్ తో మాట్లాడతాను. వెనకాల షాకాబ్ది చెక్ చేపించి అది బుష్ చేస్తారా లేదా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా లేదంటే షాకాబ్ది కనుక్కొని చెప్పాలి. ఏడు చూడండి కొన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతుంటారు, ఇది ఎలా చేసుకోవాలి అదే చేసుకోవాలంటే మేము కానీ కొద్దిగా కనుక్కొని దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని కస్టమర్కి చెప్పాల్సి వస్తుంది. అలా ఏంటంటే కొన్ని చెక్ చేసినవి కొన్ని ఉంటాయి, అది మీరు గుర్తించండి. ఇది కానీ నేను షాకాబ్ దగ్గర చెక్ చేపించి టోటల్ గా ఎస్టిమేషన్ ఎంత అవుతుందో అది కస్టమర్ చెప్పి భయ్యా ఇదో ఇంత అవుతుంది మన బండికి, ఇదో ఈ కంప్లైంట్స్ చేసుకోవాలి, లేకపోతే మీ కాడ ఇంత అమౌంట్ లేదా, లేకపోతే ఎంత చేద్దాం, ఇంజిన్ వరకే చేద్దామా, లేకపోతే ముందర ఫోర్క్లు కానీ చేసుకుందామా, వెనకాల వీల్ బెరింగ్ల వరకే వేసుకుందామా, ఏందనేది కస్టమర్ తో రేపు మాట్లాడతాను. నేను ఫోన్ చేసి డైరెక్ట్ గా ఏందనేది రేపు మాట్లాడతాను. మొత్తం నా హ్యాండ్ ఓవర్ లో రావాలి బండి. అంటే దీంట్లో ఉన్న కంప్లైంట్స్ అన్ని ఇది ఇలా చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుద్ది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. ఓకేనా. అది అదే విధంగా లియో విషయానికి వస్తే అది రన్నింగ్ లో ఏంటంటే బర్రక్ 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 సౌండ్ అది ఒకటి వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే గేర్ బాక్స్ లో రన్నింగ్ లో పోతున్నప్పుడు సౌండ్ వస్తుంది, స్లోలో మూవ్ చేసినప్పుడు బర్రక్ 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 సౌండ్ వస్తుంది. అది ఇంజిన్ ఓపెన్ చేయాలి దానికి. అదే విధంగా బండి స్మోక్ గానే వస్తుంది, అది కానీ ఫుల్ ఇంజిన్ చేయాలి. అదే విధంగా సీట్ ప్యాన్ అంటే బ్యాక్ మడ్గాడ్ అయితే పగిలిపోయింది, అది తెప్పించాలి, అది ఆర్డర్ పెట్టాలి. అందుకే రూమ్ క్లీన్ చేస్తామంటే బండి లోపల పార్క్ చేస్తామంటే నీట్గా ఉంటుంది, లోపల నాట పెట్టాలంటే బయట పెడేద్దాం, చెదురులు పడుతున్నాయి అంగట్లో. అది మనకున్న విషయం. అయితే ఇంకా సీరియడ్ ఎక్స్ట్రీమ్ మనలేంది, ఎక్స్ట్రీమ్ కానీ స్వామి ఏం చెప్పాడంటే నేను కొండకు వెళ్తున్నాను, కొండకు వచ్చే లోపల బండి రెడీ చేసి పెట్టు అన్నాడు. ఇక్కడ స్వామి చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే కొన్ని పుట్రస్ ప్లేట్లు, బ్యాక్ మట్గాడు, వెనకాల సీట్ ప్యాన్లు, ఇంజిన్ లో క్లచ్ ప్లేట్లు వగేర కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు. అది మీరు తోలి చూడండి, తోలి చూసిన తర్వాత ఏమైనా మొత్తం చేయండి. అదే చేసే ముందు కస్టమర్కి ఒకసారి నేను చెప్తాను భయ్ ఇది ఇంత ఖర్చు అవుద్ది అని చెప్పిన తర్వాత కస్టమర్ చేయమంటే నేను చేస్తాను. డైరెక్ట్ గా ఎప్పుడు ఆ కస్టమర్ చెప్పాడు కదా మనం చేద్దాం కదా, ముందు కస్టమర్కి ఇద్దో భయ ఒక 20,000 అవుద్దా, 30,000 అవుద్దా, 40,000 అవుద్దా, ఎంత అవుద్దని నేను కస్టమర్కి చెప్తాను. కస్టమర్ ఇష్టపడిన తర్వాత నేను చెప్తాను. మీరు ఆలోచించుకుంటూ తొందరపడి నాకేం చెప్పారు కదా చేసేయండి అని చెప్పేసి, లేదా మీకు చెప్పకుండా చేసిన తర్వాత 40,000 బిల్లు కట్టమని నేనేం చెప్పడం లేదు కదా, ముందే చెప్తున్నాను. మీకు ఎంత అవుతుందని మీరు ముందే చెప్తున్నాను. అంత అమౌంట్ కట్టి తీరాల్సిందే లాస్ట్ వరకు. లేదు మీరు బిల్లు పెట్టుకుంటే బిల్లు పెట్టుకోండి, ఫస్ట్ చెప్పారు బండి పెట్టండి మేము బిల్లు పెట్టుకుంటాము అంటే బిల్లు పెట్టుకుంటా అంటే బిల్లు ప్రకారం వెళ్ళిపోతాం. లేదు మేము కాంట్రాక్ట్ బేసింగ్ కింద ఇచ్చేస్తాము అన్నప్పుడు కాంట్రాక్ట్ బేసింగ్ కింద ఫస్ట్ ఎస్టిమేషన్ వేసిన దాని ప్రకారం కట్టేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏది బెస్ట్ అని నన్ను అడిగితే నేను నాకు తెలిసి కాంట్రాక్ట్ బేసింగ్ బెస్ట్ అని చెప్తాను. అయితే రిపేర్ పరంగా చేంజింగ్ వస్తే చేంజింగ్ ఏ రాదు. నన్ను నమ్మించారు కాబట్టి నేను ఓపెన్ గా ఒక్కరావు ఎక్కువ వేస్తాను. అదే బిల్లు విషయం అనుకో చిన్న వాషర్ తో పాటు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ప్రతి ఒక్కటి యాడ్ చేస్తాను నేను. అందుకని మీ ఇష్టం, నేను చెప్పిన 40,000 చెప్పినప్పుడు లేదా 50,000 చెప్పినప్పుడు మీరు కాంట్రాక్ట్ పరంగా పోతానంటే ఓకే, లేదు బిల్లు పెట్టుకుంటాను భయ్యా అంటే బిల్లు కానీ పెట్టుకోవచ్చు. అయితే మీరు బండి వర్క్ స్టార్ట్ చేయకముందే చెప్పాలి నేను సంగతి. అంటే ఏ రోజు తెచ్చిన వస్తువు ఆ రోజు రాసి పెట్టేస్తావు, ఒక చిన్న ₹10 వాషర్ తో పాటు ప్రతి ఒక్కటి. ఓకేనా. కాంట్రాక్ట్ బేసింగ్ అంటే అసలు ఏం ఓకే 40,000 చెప్పాం అయిపోయింది గతం, ఇంకా బండి చేసి మనం కస్టమర్కి ఇచ్చేయాల్సిందే. అయితే మీకు సెండ్ చేస్తా చూస్తారా పిక్స్, బండిలో వర్క్ ఏముందని పిక్స్ సెండ్ చేస్తాను మీకు, ఈ వర్క్లు మీ బండిలో చేపేదని. మీరు కాంట్రాక్ట్ బేసింగ్ అయినా అదే వర్క్ చేయలేదు, మీరు బిల్లు పెట్టుకుంటానా అదే వర్క్ నేను చేయలేదు. వర్క్ లో డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు కస్టమర్ బిల్లు పెట్టుకుంటా అని చెప్పాడు మనం లేనిపోనని వేయాలి అలా అయితే ఉండదు. ఛార్జీ పరంగా ఒకసారి లేట్ అవ్వచ్చు, అంటే 1 డే కానీ పెరిగింది అనుకో మళ్ళీ ₹2,000 ఛార్జీ పెంచేస్తాను 1 డేకి. ఓకేనా. ఇక్కడ వరకు అయితే వెహికల్స్ కంప్లీట్.
అయితే నేను చెప్పినట్టుగా ఒక సర్వీస్ మోటార్ బుక్ చేసి, అదే హైదరాబాద్ వెహికల్ నాకు నీట్ గా కడగలేదు అని చెప్పేసి ఒక సర్వీస్ మోటార్ కానీ తెప్పించేసా. ఆ సర్వీస్ మోటార్ తో హైదరాబాద్ వెహికల్ కడగచ్చాము. అయితే పూజ చేసిన తర్వాత కడదాం భయ్య. ఈ రోజుకి అయితే ఈ బండి మనం సర్వీస్ స్టేషన్ లో ఇచ్చేసి, లాస్ట్ టైం కంప్లైంట్ బండి కాబట్టి డబ్బులు ఇవ్వకుండా సోప్ వేసుకోదాం, నీళ్లు కొట్టించి మనం బాగా కడగలేదని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి లాస్ట్ బండిగా ఫ్రీగా కడుక్కొచ్చేద్దాం వాడికి. ఇది అదే మనం సర్వీస్ మోటార్ అండ్ ఫోమ్ తెప్పించాను భయ. మన సబ్స్క్రైబర్ చెప్పాడు అన్న సోప్ ఆయిల్ వద్దు ఫోమ్ వాడనా బాగుంటుంది అని చెప్పన్నారు. ఒకసారి అయ్యి చూడండి, అమెజాన్ నుంచి మీకు చెప్పినట్టుగా సర్వీస్ మోటార్ అండ్ ఫోమ్ అయితే తెప్పించాను. అదే మన బ్రో చెప్పాడు అన్న నార్మల్ సోప్ ఆయిల్ కాకుండా మన బండ్లకి ఫోమ్ వాడినా బాగుంటుంది అని చెప్పన్నారు. నాకు సోప్ ఆయిల్ కలిపేంత టైం కానీ లేదు, ఎట్టా మనం బిల్లు యాడ్ చేస్తాం కాబట్టి ఒక 5 లీటర్లు తెప్పించాను. దీని గురించి నేను సపరేట్ గా చెప్తాను, అసలు ఎలా ఉంది ఏందనేది వాడి చూసిన తర్వాత చెప్తాను, ఇది కొనచ్చా లేదనేది. ఓకేనా, ఇది ఒక 5 లీటర్ల క్యాన్ తెప్పించాను. మనం ఏదైనా హై బడ్జెట్ తెప్పిస్తాను. అదేవిధంగా మోటార్ గా ఉంది. ఈ మోటార్ అనేది ఏంటి, ఎలా ఫోర్స్ ఉంది, ఎలా పని చేస్తుంది ఏందనేది కానీ మీకు ఓపెన్ చేసి రేపు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్ చేసి మీకు ఒక 10 days వాడిన తర్వాత రోజుకి ఎన్ని బండ్లు కొంటే లిమిట్, అసలు కొనచ్చా లేదా అనేది, అసలు ఇది ఏం మోటార్ ఏందనేది మీకు రివ్యూలో చెప్తాను. కంపల్సరీ డెఫినెట్గా చెప్తాను. అంటే కంపెనీ పేరు అన్నీ మీకు చూపిస్తాను. ఇది కానీ ఫోమ్ కానీ చూపిస్తాను, ఎందుకు 5 లీటర్స్ కొనాను అనేది, ఇది ఎన్ని బండ్లకు వస్తుంది ఏందనేది కానీ మీకు 1 day చెప్తాను దీని గురించి. అంటే మనం ఒక చిన్న మెకానిక్గా రోజుకి మన షాప్లో వచ్చే ఒక్క బండి కడుక్కునేదానికి, మనం సర్వీస్ స్టేషన్ పెట్టడానికి ఈ సాల్వ్ అనుకోండి, ఒక్క బండి కొనుక్కునేదానికి. ఓకేనా, అది ఓకే భయ్. అది ఫోమ్ అండ్ ఇది మోటార్ అయితే తెప్పించాను. మోటార్ 10 days వాడిన తర్వాత ఏదో మోటార్ రాగానే ఓపెన్ చేసి మోటార్ ఇంత యూట్యూబ్ రివ్యూ అవన్నీ మనకు అనవసరం. మనం డైరెక్ట్ గా ఏం చూసాం, ఇప్పుడు కొంతమంది బైక్ గురించి కానీ రివ్యూస్ ఇస్తుంటారు. మనం తోలు చూసిన తర్వాత, లేకపోతే మనం టేస్ట్ చేసిన తర్వాత, లేకపోతే మనం వాడిన తర్వాత ఏదైనా చెప్తే బాగుంటది. మనం వాడుకుంటానే ఓడేవడో చెప్పాడు ఇలా 4.3 రేటింగ్ ఉంది, 8,000 మంది కొనున్నారు, అందుకే నేను కానీ కొన్నాను, బ్రహ్మాండమైన మోటార్ మీరు కానీ కొనుక్కొని చాలా సూపర్గా ఉంటుంది అని చెప్పకూడదు. నేను తెప్పించాను కదా, నేను ఏదో ఇరుక్కుపోయాను ఆడ ఒకటి, అది ఇరుక్కుపోయానా లేకపోతే సేఫ్ అయినా అనేది వాడి చూసిన తర్వాత ఫోమ్ ఎలా పనిచేస్తుంది, మోటార్ ఫోర్స్ ఎలా ఉంది, అసలు మట్టి లేపుతుందా లేపడం లేదా, లేకపోతే రోజుకి ఎన్ని బండ్లు గడుపుకోవచ్చు, మన మెకానిక్లు కొనుక్కోవచ్చా లేదా, అసలు వేస్టా. 8,000 మంది చూసి నేను కొన్నాను కదా, నాలాగా మీరు కానీ బకరా కాకూడదు కదా. అందుకని నేను ఎంత మాత్రం వాడాను, ఒక 10 days వాడిన తర్వాత మీకు చెప్తాను ఏ కంపెనీ కొన్నాను, అది 4.3 రేటింగ్ ఎందుకు ఉంది, 8,000 మంది ఎందుకు కొనున్నారు, ఏంది దాంట్లో ఉన్న కంటెంట్ అనేది నేను తర్వాత చెప్తాను. ఓకేనా, అది మోటార్ గురించి. అయితే ఇంకేమైనా చెప్పేదానికి క్యాప్ గురించి పోయి, క్యాప్ గురించి నేను చెప్పాను. 100 రూపాయలు వస్తువు ఇచ్చిన నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది నవీన్ అని చెక్ చేశాడు, ఒరిజినల్ గా 3,200 రూపాయలు రేట్ వచ్చంట. ఇది మన ఇండియా కాదు, US అక్కడ సంబంధించిందంట. అందుకే ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ అవన్నీ ఉంటదంట, మన ఇండియాకి నెక్ ఉండదంట. ఈ విధంగా ఫుల్ వస్తుందంట. ఓకేనా, చాలా బాగుంది, చాలా కన్వీనియంట్ గా ఉంది. అంటే ఆ క్యాప్ వేసుకుంటే లోపల ఉక్కబట్టినట్టుగా ఉంటుంది లోపల తల్లో, ఇది వేసుకుంటే చాలా బాగుంది క్యాప్. థ్యాంక్స్ భయ్య, మీకు అది ఇప్పటికి వాళ్ళకి 3,200 రూపాయలు అంటే క్యాప్ మనకి గిఫ్ట్ కింద ఇచ్చారు. బండి చేశాం కదా అందుకని గిఫ్ట్ ఇచ్చారు. మీకు అయితే చాలా చాలా థ్యాంక్స్ భయ్య. అయితే బండిలో మీరు నాకు పిక్స్ సెండ్ చేశారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని. సెంటర్ స్టాండ్ అయితే నేను కొత్త చేసింది, అది ఎందుకు ఒక పాయింట్ పైకి ఒక పక్క ఇలా డౌన్ కి సలహా పక్క డౌన్ కు ఉందన్నారు మీరు. అది ఒకసారి ఆ లెంత్ చెక్ చేయండి, స్టాండ్ లెంత్ అనేది కరెక్ట్ ఉంది లేదు చూడండి. ఏమన్నా మిస్టేక్ అనుకుంటే ఆ స్టాండ్ కావాలంటే ఇంకో స్టాండ్ తెప్పిస్తాను, నేను తెప్పించి ఇంకో స్టాండ్ కావాలంటే మీకు పంపిస్తాను. ఆ పాత స్టాండ్ మళ్ళీ నాకు రిటర్న్ సెండ్ చేసింది. దాంట్లో ఎందుకు ఏందనేది మామూలు సరే రిపేర్ బండ్లు వేసేద్దాం, మీకు అది డిస్టర్బెన్స్ గా మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఇంకో స్టాండ్ అయితే సెండ్ చేస్తాను. అదే ఇంకేముంది భయ చెప్పేదానికి. రేపటి నుంచి అయితే పెయింటింగ్ మళ్ళీ పక్కన పెట్టి ఫుల్ గా జన సర్వీస్ బండ్లే చేయాలి భయ్య ఈ డిసెంబర్ మొత్తం. ఓకే, రేపు నెల మొత్తం అదే. జనవరిలో ఫిబ్రవరిలో మనం పెయింట్ బండి సిబిఐ ట్రిగర్లకి అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ జన సర్వీస్ బండ్లు, ఇంజిన్ బండ్లు అంతే. పెయింటింగ్ అనే మాట టచ్ చేసుకోకూడదు మనం. పెయింటింగ్ బండి అన్న మాట టచ్ చేస్తామంటే టైం వేస్ట్ అంతే. ఓకేనా, ఇంకేమైంది టోటల్ గా నేను చెప్పేదానికి. అందరికి బాయ్ చెప్పేదా. మీకు నచ్చిన టైం ఏదో కామెంట్స్ ఏం లేవు భయ్యా. ఓకేనా, కామెంట్స్ ఏం లేదు. మీకు నచ్చిన టైం ఏదో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసింది. అందరూ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మోటార్ రివ్యూ అనేది ఒక 5 to 10 days లో, అంటే దాని గురించి ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్తాను. నేను సపరేట్ వీడియో చేస్తాను మోటార్ మీద, ఇది కొనచ్చా లేదా అనేది. అప్పటికి యూజ్ చేసి ఉంటాను, యూజ్ చేసిన మోటార్ చూపిద్దాం. మనం యూజ్ చేసిందే చూపించాలి. కొత్తది ఈరోజు తెచ్చుకోగానే ఇదో నేను తెచ్చాను, నేను కొనాలంటే సూపర్, మీరు కానీ కొనేసేయండి ఒక పని అయిపోద్ది అని కాదు. మనం ఎట్టా బుడదకాయలో పడిపోయాం, అది పడ్డామా లేదనేది మనం తెలుసుకోవాలి కదా ముందా. అందుకని అంటే చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాను. అయితే బాగుంది, రివ్యూ బాగుంది కాబట్టి కొనాలి. రివ్యూ బాగుంది కదా, రివ్యూ ఏదో. అందరికీ బాయ్ బాయ్.